ఆఫీసు సర్కారీ, కాంగ్రెస్ సవారీ. సర్కార్ ఆఫీసులలో ఏం చేయాలి? బేసిక్గా ప్రభుత్వ కార్యక్రమాలు చేయాలి. ఏం చేయాలి? ప్రభుత్వ కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలి. కానీ మన కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తూ ఉందో ఒకసారి చూడండి. సర్కారీ ఆఫీసు సర్కారీ, కాంగ్రెస్ సవారీ, ప్రజాధనంతో ట్రోలింగ్ పైత్యము ఏ రకంగా చేస్తా ఉన్నారు. పార్టీ సోషల్ మీడియాకు కేర్ ఆఫ్గా ప్రభుత్వ కార్యాలయాలు, హెచ్జిసిఎల్, హాకాభవను కేంద్రంగా ఫేక్ పోస్టులు తయారు చేస్తూ ఉన్నారంట. పార్టీ సోషల్ మీడియా బృందాలకు ప్రత్యేకంగా సదుపాయాలు, ఏకంగా కార్పొరేషన్ చైర్మన్ల నేతృత్వంలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు, విచ్చలవిడిగా నకిలీ ఖాతాలు, పేజీలు సృష్టించి దుష్ప్రచారం. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ కీలక నాయకులే లక్ష్యంగా దాడి, రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిత్వ హననం చేసేలా పోస్టులు, ప్రజాధనం లూటి, ప్రజాస్వామ్యం కూనీ పైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేసే కేంద్రాలుగా ఉండాలి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్వచనాన్ని తిరగరాసింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయాన్ని, హాకా భవనంలోని టిఎస్ ఆఫీసును తమ విష ప్రచారాలకు కేంద్రాలుగా మార్చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతా ఉన్నాయి. కార్పొరేషన్ల చైర్మన్ల సారథ్యంలో ప్రత్యేక సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేసిందని, వారు ప్రభుత్వ వసతులు వాడుకుంటూ నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, పేజీలు, యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారన్న చర్చ కూడా నడుస్తూ ఉంది అంట. ఇంకో ఇట్లా ప్రభుత్వ కార్యాలయాలల్లో ఈ ఫేక్ ఫ్యాక్టరీ ఒకటి నడుస్తూ ఉంది. ఆ ఫేక్ ఫ్యాక్టరీ ఎట్లా ఉందో మీకు చూపిస్తాను ఆగండి. ఏ రకంగా అంటే తీసుకునేదేమో ఒక సామెత ఉంటుంది కానీ అది బాగుండదు. ఇక తినేదేమో ఒకని సొమ్ము, పాడేదేమో ఇంకొకని పాట. తినేదేమో మనది ప్రజల సొమ్ము, అంటే సర్కారు జీతం తీసుకుంటారు, సర్కారు నుంచి అన్ని కార్యక్రమాలు తీసుకుంటారు, అవన్నీ తీసుకొని పని చేసేదేమో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ కథ ఇక చూడండి. ఇగో ఇవన్నీ అవే. షాకిరేవు అఫీషియల్ అనేటువంటి హ్యాండిల్ ఇదన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీస్ నుంచే, హెచ్జిసిఎల్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆఫీస్ నుంచి ఈ పేజీ నడుస్తూ ఉన్నది. ఇది చాకిరేవు అనేటువంటి ఒక పేజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ట్విట్టర్లో కూడా ఉంటుంది. ఈ హ్యాండిల్ నడిచేది ఎక్కడి నుంచి అయ్యా? ఇగో ఇక్కడ నుంచి ఇది నడుస్తూ ఉన్నది. దీంట్లో ఏం ఫేక్ ప్రాపగండా చేస్తారు? ఇగో ఇట్లా కేటీఆర్ ఫోటోలు, వీడియోలు పెట్టేసి ఇవన్నీ అక్కడి నుంచే. హరీష్ భార్య అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇవన్నీ అక్కడి నుంచే ఈ ఫేకు. ఇగో చాకిరేవు ఈ హ్యాండిల్ అక్కడి నుంచే నడుస్తుంది. ఇంకా ఈ తెలంగాణ గలం అని కూడా ఉంటుంది ఒకటి, అది కూడా అక్కడి నుంచే నడుస్తుంది అంట. ఇంకోటి తెలంగాణ గలం, ఇది కూడా అక్కడి నుంచే. ఇగో నక్సలైట్లు అని చెప్పి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిన టిల్లు అని చెప్పేసి ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో. ఇంకోటి ఏంది, ఇది శాతగాని కొడుకులు అని చెప్పేసి ఇంకొక హ్యాండిల్ ఉందంట. ఇది అంతే. ఈ ఫేక్ దుకాణం ఇదేంది, ఆపన్న ఆస్తం, ఇది కూడా గవర్నమెంట్ ఆఫీస్ నుంచే. ఈ ఆపన్న ఆస్తం అనేటువంటి కాంగ్రెస్ హ్యాండిల్ ఉంటుంది, అది కూడా గవర్నమెంట్ ఆఫీస్ నుంచే నడిపిస్తున్నారంట. ఉరుకులాడు ఎగురు దుంకురు ఎన్ని రోజుల నుంచో. ఇంకొకటి టిఎస్ నుంచి, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, పెద్ద కార్పొరేషన్ల సంస్థల నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంది? ఇదేమో హెచ్జిసిఎల్ నుంచి, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్పొరేషన్ నుంచి, ఆఫీస్ నుంచి ఏమో ఇది ఏది, ఈ చాకిరేవు, తెలంగాణ గలము, చేతగాని కొడుకులు, ఇవన్నీ ఏమో ఒక ఆఫీస్ నుంచి, ఒక గవర్నమెంట్ ఆఫీస్ నుంచి, అందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ తోటి. ఆపన్నాస్తం కూడా అందులో నుంచే, ఆపన్నాస్తం ఉన్నటువంటి హ్యాండిల్ కూడా అదే ఆఫీస్ నుంచి. ఇంకొకటేమో ఇంకో ఇక్కడ నుంచి టిఎస్ నుంచి. ఇంకో ఇవేం పేజీలు, హస్తవాసి అంట. హస్తవాసి అనేటువంటి హ్యాండిల్ ఈ టిఎస్ నుంచి నడుస్తున్నటువంటివి. మొన్న సతీష్ దీనికి కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనరా ఆయన ఉన్నాడు చూసావా, చైర్మన్ ఆయన మొన్న సతీష్ ఇక్కడ కూర్చొని ఈ దుకాణం నడిపిస్తుంటాడంట. ఇగో హస్తవాసి. ఇంకొకటి ఏంది, పుకారు బ్యాచ్ అని చెప్పేసి ఇంకొక హ్యాండిల్, ఇంకొక పేజ్, ఇన్స్టా పేజ్. ఇది
అమ్మ ఏమి బీఆర్ఎస్ వాళ్ళు చూడ్రి, వాళ్ళు ఏకంగా గవర్నమెంట్ ఆఫీసర్లనే పెట్టిర్రు. మీరేమో కనీసము గత ప్రభుత్వంలో కనీసము ఒక సోషల్ మీడియాలో ఎవరన్నా మాట్లాడితే ఈ ఫేక్ మీద వాళ్ళని కనీసం కౌంటర్ కూడా వేయలేకపోయారు. వీళ్ళేమో ఏకంగా గవర్నమెంట్ ఆఫీసులోనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బ్యాచ్ ఇదంతా గవర్నమెంట్ ఆఫీసులో గవర్నమెంట్ జీతాలు తీసుకొని ఈ రకంగా ఫేక్. తెలంగాణ స్క్రైబ్, ఇది తెలుగు స్క్రైబ్ ఉంది కదా, ఈ తెలుగు స్క్రైబ్ తట్టుకోలేక తెలంగాణ స్క్రైబ్ అని ఒకటి పెట్టిరు. ఆ తెలంగాణ స్క్రైబ్ నడిపించేది కూడా ఈ టీఎస్ ఆఫీస్ నుంచే. ఇగో ఈ ఫేకు పేపర్ క్లిప్పులు. ఈ రకంగా నడిపించుకుంటా ఏం చేద్దామని మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినాం. ఒక 300-400 మందిని పెట్టి ఈ ఫేక్ బ్యాచ్ ఒకటి తయారు చేసి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినాక కూడా ప్రతిపక్షం మీద ఎవరైనా ప్రజా సమస్యలు మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఈ శాపన్నాస్తము, ఈ చాకిరేవులు ఇవన్నీ మన మీద కూడా బొచ్చడి చేసినాయి. వీళ్ళ పనే ఇంత, ఫేక్ క్రియేట్ చేయాలి, జనాన్ని మిస్లీడ్ చేయాలి. ఇప్పుడు పుకార్ని వింటందుకు చాలా కొంత బాగా అనిపిస్తుంది, ఆసక్తి ఎక్కువ ఉంటుంది జనాలకు కూడా. సో వీళ్ళు పెట్టేటివి జనాలకు పోవడానికి కొంత ఈజీగా అదవుతుంది. కానీ ప్రజలు కొంత లేటుగానైనా వాస్తవాలు తెలుసుకుంటారు. ఇట్లా ఫేక్ పెట్టి ఎంత ప్రచారం చేసినా కానీ తప్పకుండా తిప్పి కొడతారు. కానీ తెలంగాణ సమాజం ఇక్కడ అర్థం చేసుకోవాలి, తినే సొమ్మేమో గవర్నమెంట్ సొమ్ము. వీళ్ళందరూ కూడా ఆఫీసులల్లో కరెంటు బిల్లులు కానీ, మెయింటెనెన్స్లు కానీ, వాళ్ళ జీతాలు కానీ, వాళ్ళ కార్ల డీజిల్ కానీ, కార్లు కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం సొమ్ము. అంటే ప్రజలు కట్టినటువంటి పన్నులు, మన పైసలు. వాళ్ళు చేసే కార్యక్రమాలేమో కాంగ్రెస్ పార్టీ కోసం సోషల్ మీడియాలలో ఇట్లా రకరకాల పేజీలు మెయింటైన్ చేసుకుంటే ఈ కార్యక్రమాలు చేస్తారు. బయటికి మన రేవంత్ రెడ్డి చెప్పేది, బయటికి మాట్లాడే ముచ్చట్లు అన్నీ వేరే ఉంటాయి. జరిగేటువంటి కార్యక్రమం ఇట్లా ఉన్నది. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ కీలక నేతలను రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్న కాంగ్రెస్ వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి దిగుతున్నది. ఈ మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగాలతో నకిలీ వార్తలను తయారు చేయిస్తున్నది. అయితే ఇందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని, సర్కారు కార్యాలయాలను వాడుకుంటుండడం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ అనుకూల వీడియోలే కాకుండా బీఆర్ఎస్ నాయకులపైన అభ్యంతరకర పోస్టులు రూపొందిస్తున్నది. ఈ విచ్చలవిడి ప్రచారానికి ప్రభుత్వ వసతులు వాడుకోవడం పైన అనైతికం మాత్రమే కాదని చట్టరీత్యా నేరమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అడ్డాగా మార్చుకున్న ముఖ్య భవనాల్లో హెచ్జిసిఎల్ ఒకటని తెలిసింది. నానక్రామ్గూడలోని ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న ఈ ప్రభుత్వ కార్యాలయంలో మైండ్ షేర్ పేరుతోటి పొలిటికల్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఇక్కడ నుంచి 4 సోషల్ మీడియా పేజీలు నడుస్తున్నాయని, ఇందులో కేటీఆర్ లక్ష్యంగా విష ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. చాకిరేవు, తెలంగాణ గలం, చేతగాని కొడుకులు, ఆపన్న హస్తం పేరుతోటి ఖాతాలు ఈ భవన్ నుంచే నడుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రజల కోసం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సినటువంటి ఈ గవర్నమెంట్ బిల్డింగ్లల్లా ఏం చేస్తారు తెలుసా? ఇవి చేస్తారు అనమాట వాళ్ళు. ప్రతిపక్ష పార్టీల నేతల వ్యక్తిత్వ హననాన్ని చేసే పోస్టులు సృష్టిస్తూ మాయని మచ్చ తెస్తున్నారు. టెక్నాలజీ పక్కదారి పడతారు. నాంపల్లిలోని హాకా భవన్ టీఎస్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయం ఉన్నది. సాంకేతిక సేవలు అందించాల్సిన ఈ కార్యాలయంలో టెక్నాలజీ పక్కదారి పట్టింది. నకిలీ సోషల్ మీడియా ఖాతాలకు, ఫేక్ న్యూస్లకు కేర్ ఆఫ్గా మారిందని సమాచారం. టీఎస్ ఉన్నత స్థాయి వ్యక్తి నేతృత్వంలోని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి బహిరంగంగానే ఈ విష ప్రచారానికి ఒడిగడుతున్నట్టుగా పేర్కొన్నారు. ఆ వ్యక్తి గతంలో సోషల్ మీడియా చైర్మన్గా వ్యవహరించారు. ఆయన నేతృత్వంలో సోషల్ మీడియా బృందాలు పనిచేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భవనం నుంచి 3 నకిలీ పేజీలు నడుస్తున్నట్టు సమాచారం. తెలంగాణ స్క్రైబ్ పేరుతో నకిలీ వార్తలు, వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని, పుకార్ బ్యాచ్, హస్తవాసి పేరుతోటి బీఆర్ఎస్ నేతలను టార్గెట్గా చేసుకొని మీమ్స్, తప్పుడు పోస్టులు సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉల్లంఘన జాతర మస్తు చేస్తూ ఉన్నారన్నమాట ఈ రకంగా. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని రేపు అవకాశం వచ్చినప్పుడు ఈ బ్యాచ్ మొత్తాన్ని ఏ రకంగా చేయాలనో ఆ రకంగా చేసేటువంటి కార్యక్రమానికి చేయండి. తెలంగాణ సమాజం ఏం అర్థం చేసుకోవాలి దీంతో? కాంగ్రెస్ ఈ రకంగా దుష్ప్రచారాలకు, ఈ రకంగా ఈ కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నది.